అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 7వ భాగం. గత వారంలో రావణాసురుడు జటాయువు రెక్కలు నరికి సీతాదేవిని అపహరించుకుని పోవడం వరకు చెప్పుకున్నాం కదా. తర్వాత ఏమి జరిగిందో చూద్దాం. సీతమ్మను అపహరించిన రావణాసురుడు లంకలోకి ప్రవేశించి అంతఃపురానికి చేరుకున్నాడు. సీతను అక్కడ ఉంచి పిశాచ స్త్రీలను పిలిచి, ఈనాటి నుంచి ఈమెను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మీదే. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. నా ఆజ్ఞ లేకుండా స్త్రీలు కాని పురుషులు కాని ఈమెను చూడటం కాని మాట్లాడడం కాని చేయరాదు. ఎవరైనా నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే వారికి మరణశిక్ష ఖాయం అని చెప్పి తర్వాత ఏమి చేయాలా అని ఆలోచించాడు. మహాపరాక్రమవంతులైన 8 మంది నరమాంస భక్షకులైన రాక్షసులను పిలిచి వారితో ఇలా అన్నాడు. నాకు అత్యంత ప్రియమైన జనస్థానంలో రాముడనే నరుడు ప్రవేశించాడు. అతను కరదూషణాదులను మహాసైన్యాన్ని మట్టుపెట్టి నాతో వైరం తెచ్చుకున్నాడు. మీరు వెంటనే బయలుదేరి ఆ రాముణ్ణి చంపండి. వీలు కాకపోతే అక్కడే ఉండి రాముడు రేయింబవళ్ళు ఏమి చేస్తున్నాడో కనిపెట్టి నాకు చెప్పండి అని వారిని జనస్థానానికి పంపాడు. తరువాత రావణాసురుడు సీతకు బలవంతంగా తన అంతఃపురమంతా తిప్పి చూపించసాగాడు. ఆ దుష్టుడు తన ఐశ్వర్యాన్ని, అంతఃపుర సముదాయాలను, ఉద్యాన వనాలను, వాడి వైభవాన్ని చాటి చెప్పే సకల వైభోగాలను సీతకు చూపించి తనపై ఆమె మనసు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేశాడు. తరువాత వాడు సీతతో, సీత, చూసావుగా నా ఐశ్వర్యాన్ని? పిల్లలు వృద్ధులను విడిచిపెడితే దాదాపు 32 కోట్ల మంది రాక్షసులకు ప్రభువును నేను ఒక్క చిన్న పని చెప్తే చాలు, నేనంటే నేనని అందరూ ముందుకు వస్తారు. అంతటి గొప్పవాడినైన నేను ఈరోజు నీ ముందు అర్థిస్తున్నాను. నీ మీద వ్యామోహంతో పిచ్చివాడినైపోతున్నాను. యవ్వనం స్థిరం కాదు. అందుకే యవ్వనంలో ఉండగానే నాతో కలిసి ఈ భోగాలన్నీ అనుభవించు. నీ పాదాలపై నా శిరస్సు పెట్టి వేడుకుంటున్నాను. నన్ను వివాహం చేసుకో అని అంటున్న రావణుని మాటలకు సీత చీర కొంగు ముఖంపై కప్పుకొని దుఃఖించడం చూసి ఆ దుష్టుడు అది సిగ్గుగా భావించి, సీత, ధర్మలోపం గురించి సిగ్గుపడకు. గొప్ప ఆనందం దొరుకుతున్నప్పుడు ధర్మలోపం జరిగినా పర్వాలేదు. నా మాట కాదనకు. నన్ను భర్తగా స్వీకరించు అంటున్న రావణుని చూసి సీత తనకు అతడికి మధ్య ఒక గడ్డి పరక ఉంచి ఏమాత్రం భయపడకుండా ఇలా సమాధానం చెప్పింది. రావణ, నువ్వు గొప్ప పరాక్రమవంతుడని విర్రవీగుతున్నావు కదా. నా భర్త లేని సమయంలో దొంగతనంగా నన్ను అపహరించినప్పుడే నీ పరాక్రమం ఏపాటిదో తెలిసింది. ఆ సమయంలో నా భర్త అక్కడ ఉండి ఉంటే అప్పుడే ప్రాణాలు విడిచి ఉండేవాడివి. నీ ఆయువు మూడి నన్ను అపహరించావు. నీతో పాటు లంక కూడా సమూలంగా నాశనం కాబోతోంది. నన్ను ఎంత హింసించినా చంపినా ప్రాణాలైనా విడుస్తాను కానీ నీకు దక్కను అంటూ రోషంగా మాట్లాడుతున్న సీతను చూసి రావణుడు కోపంతో, సీత, నీకు 12 మాసాలు గడువిస్తున్నాను. ఈలోగా నువ్వు నన్ను చేరకపోతే నా వంటవాళ్లు నిన్ను ముక్కలుగా నరికి నాకు అల్పాహారంగా వడ్డిస్తారు, చూసుకో అని బెదిరించి పక్కనే ఉన్న రాక్షస స్త్రీలతో, ఈమెను అశోకవనంలో ఉంచండి. నయాన్నో భయాన్నో ఈమె గర్వం అణిచివేయండి. బతిమాలో భయపెట్టో ఈమె నా దారికి వచ్చేలా చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అశోకవనాన్ని చేరిన సీత భయశోకాలతో స్పృహ తప్పిపోయింది. ఇక ఇక్కడ పంచవటిలో మారీచుని చంపి తిరిగి వస్తున్న రామునికి దారంతా అపశకునాలు కనిపించాయి. ఇంతలో లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూసి రాముడు, సీతను విడిచి ఎందుకు వచ్చావు లక్ష్మణ? నేను వెంటాడుతూ వెళ్లిన జింక మాయలేడి. వాడు రాక్షసుడు. వాడు పన్నిన పన్నాగంలో మనం చిక్కుకున్నాం. ఈ పాటికే రాక్షసులు సీతను తినేసి ఉంటారు. అయ్యో, నువ్వు సీతను ఎందుకు విడిచి వచ్చావు అని ప్రశ్నిస్తున్న రాముడితో లక్ష్మణుడు సీత తనను అనుమానించిన విషయం చెప్పి అందుకే తాను రాముని వెతుకుతూ రావాల్సి వచ్చిందని చెప్పాడు. రాముడు భయంతో బాధతో, లక్ష్మణ, సీతను ఒంటరిగా విడిచి వచ్చావంటే నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. సీతకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను ప్రాణత్యాగం చేస్తాను అని మాట్లాడుతుండగానే వారు పంచవటి ఆశ్రమానికి చేరుకున్నారు. అనుకున్నంత అయింది. పంచవటి ఆశ్రమం శూన్యంగా కనిపించింది. అది చూసి రాముడు విలపించాడు. అరణ్యమంతా పిచ్చివాడిలా సీత కోసం వెతికాడు. కనిపించిన ప్రతి చెట్టును, పుట్టను, నదిని, లేళ్లను, సెలయేళ్లను సీత జాడ కోసం అడిగాడు. ఎంత వెతికినా సీత కనపడకపోవడంతో కోపంతో, ఆగ్రహంతో లోకాలన్నీ నిర్మూలించాలనుకున్నాడు శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు రాముని వారించి, రామ, శాంతించు. ధర్మం నమ్ముకున్న నీవే ఇలా
ఆవేశానికి లోనైపోతే ఎలాగా? ఇక ధర్మాన్ని నమ్ముకున్న ధర్మాత్ములకు రక్షణ ఏముంటుంది? మనం ఈ అరణ్యమంతా బాగా గాలిద్దాం, సీత తప్పకుండా దొరుకుతుంది అన్న లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు దుఃఖం దిగమింగుకొని, నేను పూర్వజన్మలో ఎంతో పాపం చేసి ఉంటాను, అందుకే రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, తల్లి దూరమైంది, నన్నే నమ్ముకున్న నా భార్య కూడా ఇప్పుడు ఆపదలో ఉంది, ఇంతకన్నా దురదృష్టం ఇంకేమీ ఉంటుంది? నేను శాంత స్వభావుడిని కాబట్టే నాకు ఇంత అన్యాయం జరిగింది, ఈ లోకాలను నాశనం చేసి సీత ఎక్కడ ఉందో కనిపెడతాను అంటున్న రాముని శాంతపరిచి లక్ష్మణుడు, రామ, ఎవరో ఒకరు అపకారం చేశారని మహానుభావులు ఋషులు నివసించే లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు, అపకారం చేసిన వారిని మాత్రమే అంతమొందించాలి అంటూ అలా వారు మాట్లాడుకుంటూ ముందుకు పోగా వారికి దారిలో రాక్షసుని అడుగుజాడలు, ఆ పక్కనే సీత అడుగుజాడలు కనిపించాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే విరిగిపడి ఉన్న రథం, చచ్చిన పిశాచ ముఖాలు ఉన్న గాడిదలు, సారథి కనిపించారు. అప్పుడు రాముడు, అయ్యో, నా సీతను రాక్షసులు చంపేసి తినేసినట్లున్నారు అంటూ దుఃఖిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్తే పడిపోయిన పర్వత శిఖరంలాగా ఉన్న జటాయువు కనిపించాడు. రాముడు జటాయువే తన సీతను చంపాడేమో అనుకుని ధనస్సు ధరించి జటాయు వైపు వేగంగా వెళ్ళాడు. అప్పుడు జటాయువు శ్రీరాముని చూసి, రామ, రావణాసురుడనే రాక్షసుడు సీతను అపహరించుకుని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా లంక వైపు వెళ్ళాడు. సీతను కాపాడాలని ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నం వృధా ప్రయత్నమే అయింది. ఆ రావణాసురుడు నా రక్కలు విరగ్గొట్టి పడేశాడు. రావణుడు ఇంతకుముందే నన్ను చంపేశాడు, ఇక నువ్వు నన్ను చంపవద్దు అని అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు తన కోసం ప్రాణాలు అర్పించిన ఆ వృద్ధమూర్తిని చూసి, జటాయువు, నీకు మాట్లాడే శక్తి ఉంటే సీత విషయం ఒక్కసారి మళ్ళీ చెప్పు, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. జటాయువు క్షీణించిన స్వరంతో, రామ, రావణుడు సీతను అపహరించిన ముహూర్తానికి విందం అని పేరు. ఆ ముహూర్తంలో అపహరణ జరిగితే త్వరలోనే పోగొట్టుకున్న యజమానికి ఆ సొత్తు తిరిగి దొరుకుతుంది, కాబట్టి చింతించకు. రావణుడు లంకలో ఉంటాడు, వాడు విశ్రవసుడి కుమారుడు, కుబేరుని సోదరుడు అని చెప్పి జటాయువు ప్రాణాలు విడిచాడు. అప్పుడు రాముడు జటాయువుకు మానవులకు చేసినట్టుగా అంత్యేష్టి సంస్కారాలు చేశాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ గోదావరి నదిలో స్నానం చేసి జటాయువుకు మొదట తర్పణాలు విడిచిపెట్టారు. అడవిలోకి వెళ్లి 2 పెద్ద రోహి మృగాలను చంపి వాటి మాంసం ముద్దలుగా చేసి జటాయువుకు పిండ ప్రదానం చేశారు. ఆ పక్షిరాజు పుణ్యం శ్రీరామునిచే మంగళప్రదమైన ఉత్తమ గతులు పొందాడు. ఇక సీతాన్వేషణలో రాముడు సఫలీకృతుడయ్యాడా? తర్వాత ఏమి జరిగింది వచ్చే వారం చూద్దాం. జై శ్రీరామ్.